అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3,500 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అనే ఆరోపణల నేపథ్యంలో సిట్టు విచారణ దాదాపుగా కొలిక్కి వస్తుంది. కొలిక్కి రావడం కాదు, దీనిలో అనేక ట్విస్టులు అనేక సంచలనాలు ఉన్నాయి. సో తాజాగా దీనిలో తెర మీదకి వచ్చిన పేరు నర్రెడ్డి సునీల్ రెడ్డి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. లిక్కర్ స్కామ్లో ఇంకా ఈ పేరు ఈయన చుట్టూ అనేక వ్యవహారాలు తిరగబోతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంత కీలకమో, రాజ్ కేశిరెడ్డి ఎంత కీలకమో, సునీల్ రెడ్డి కూడా అంతే కీలకం. కాకపోతే ఇప్పుడు లేటుగా ఆలస్యంగా ఎందుకు ఇతని పేరు తెర మీదకి వచ్చిందంటే, ఈ సిట్టు విచారణలో కొన్ని వందల కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించారు కదా. ఆ డొల్ల కంపెనీలను సృష్టించింది అంతా కూడా సునీల్ రెడ్డి. ఈ సునీల్ రెడ్డి ఎవరు? భారతిరెడ్డి గారికి సమీప బంధువు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఈ సరస్వతి పవర్ ఒకటి, తర్వాత సండూర్ పవర్ ఒకటి, ఇంకా ఇతర కంపెనీలు చాలా ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో ఇతను డైరెక్టర్గానే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులకు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అనమాట, అత్యంత నమ్మకస్తుడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా కూడా పనిచేశాడు. నమ్మిన బంటు వంటి వ్యక్తి. ఈయన ఇప్పుడే కాదు, 2009కి ముందు అంటే 2011-12 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ స్కామ్లు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు ఉన్నాయి కదా, అందులో కూడా ఈయన నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎంఆర్ ప్రాపర్టీ స్కామ్లో కీలక నిందితుడు. దాదాపుగా 215 కోట్లు విలువైన స్కామ్ జరిగింది అని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ ఛార్జ్షీట్ వేసింది అండ్ సునీల్ రెడ్డిని అప్పట్లోనే అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇతను కూడా జైల్లో ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు జైల్లో ఉన్న వ్యక్తి. అంత పెద్ద తలకాయ అనమాట సునీల్ రెడ్డి. ఈ సోకాల్డ్ మిథున్ రెడ్డి గారో, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారో, లేదంటే పెద్దిరెడ్డి, ఇంకెవరు రాజ్ కేశిరెడ్డి గారో, వీళ్ళందరూ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్కాములు చేసిన వాళ్ళు. కానీ సునీల్ రెడ్డి మొదటి నుంచి ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. సో ఈయన ఒక 10 డొల్ల కంపెనీలు సృష్టించారు. ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శాఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయర్స్ గ్లోబల్ ట్రేడింగ్ వంటి కంపెనీలు సృష్టించి ఆ కంపెనీల్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిధులను దానిలో మళ్లించారు. అందులోకి వచ్చిన నిధుల నుంచి వాళ్ళకు కావాల్సిన వ్యక్తికి హవాలా మార్గంలో మళ్లించారు. సో ఈ కంపెనీలన్నింటిలో కూడా కామన్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి సునీల్ రెడ్డి. ఇదే సునీల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగత కంపెనీలు, ఆయన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో కూడా కీలకంగా ఉన్నారు. సో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇతని ద్వారా నిధులు వెళ్ళాయి అని సిట్ ధృవీకరించుకుంది. అలా ధృవీకరించుకున్న మీదట సునీల్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆస్తులు అన్నింటిలోనూ కూడా నిన్న మొన్న ఈరోజు ఉదయం వరకు కూడా సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. ఈయనకు హైదరాబాద్లో కొన్ని కార్యాలయాలు ఉన్నాయి అండ్ విశాఖపట్నంలో కొన్ని ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ప్రతిదీ సునీల్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినట్టే. సునీల్ రెడ్డికి సంబంధించిన స్కామ్ తేలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన స్కామ్ తేలినట్టే. సునీల్ రెడ్డికి ఈ స్కామ్లో ఇంత వెళ్ళింది అని లెక్కల్లో తేలితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డబ్బులు వెళ్ళినట్టే. జగన్ వేరు కాదు, సునీల్ వేరు కాదు. సో అంత నమ్మకమైన వ్యక్తి అనమాట. సో మొత్తం మీద పెద్ద హ్యాండ్. వీళ్ళందరూ కూడా బయట వ్యక్తులు మాత్రమే, నాట్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారో, రాజ్ కేశిరెడ్డి గారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారో, ధనుంజయ రెడ్డి గారో, కృష్ణమోహన్ రెడ్డి గారో, బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళందరూ కూడా అవుట్ సైడర్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తులు, వైసీపీలో కీలకమైన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలోనే అంతర్భాగమైన వ్యక్తి ఈ సునీల్ రెడ్డి. ఎందుకంటే ఆయన ప్రతి లావాదేవీ ఈయన ద్వారానే జరుగుద్ది, ఆయన ప్రతి వ్యవహారం ఈయన ద్వారా జరుగుద్ది, ఆయన ప్రతి కంపెనీలో ఈయన డైరెక్టర్గా ఉన్నారన్నమాట. సో అది సునీల్ రెడ్డి గారికి సంబంధించి. ఇందులో ఈ వైసీపీ హయాంలో కొన్ని కొత్త కంపెనీలు వచ్చాయి కదా, మద్యం బ్రాండ్లు. ఆ కొత్త కంపెనీలు 2 సునీల్ సృష్టించినయే అని కూడా సిట్ తేల్చిందనమాట. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అందులోకి మనీకి పంపించి, అలాగే 2 మద్యం డిస్టిలరీస్ ఏర్పాటు చేసుకొని దాని నుంచి కొన్ని బ్రాండ్లు సృష్టించి ఆ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో అమ్మి ఇలా వందల కోట్ల లావాదేవీలను జరిపారు అనేది మొత్తం ఇప్పుడు సిట్ బయటకు వచ్చింది. ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు అండ్ పిఏగా కూడా పనిచేశారని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఈ డొల్ల కంపెనీలు ఏంటంటే
ఓవరాల్గా మద్యం స్కామ్ కోసం వీళ్ళు సృష్టించిన డొల్ల కంపెనీలు 40కి పైగా ఉన్నాయి. అందులో ముంబై అడ్రస్లతో కొన్ని ఉన్నాయి, చెవిరెడ్డి గారి అడ్రస్తో తిరుపతిలో కొన్ని ఉన్నాయి, అండ్ ఈయన సునీల్ రెడ్డి గారు సృష్టించినవి కొన్ని ఉన్నాయి, రాజ్ రెడ్డి సృష్టించినవి కొన్ని ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నిధులు మళ్లించడానికి ఒక్కొక్కరు కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించుకున్నారు. ఈ డొల్ల కంపెనీలు మొత్తం వ్యవహారం నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకొక 1.5 మినిట్ ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం గురించి చెప్తాను. సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం, రోజుకి మనం ఒక 2 ఛానల్స్లో కలిపి 8 నుంచి 10 వీడియోలు పోస్ట్ చేస్తుంటే అందులో 3-4 వీడియోస్లో మాత్రం ఇది ప్రమోట్ చేస్తున్నాం. సో ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇది ప్యూర్లీ యూనిక్ ప్రోడక్ట్, మీకు బయట ఎక్కడా దొరకదు. అండ్ ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డూలు, అండ్ గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అండ్ పొద్దుతిరుగుడు గింజలు, ప్లస్ రాగి, కొర్ర, సజ్జ, ఇలా అంటే మిల్లెట్స్తో చేసినవి, సీడ్స్తో చేసినవి, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి, అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ కానీ, మునగాకు పౌడర్ కానీ, అండ్ డ్రై డేట్స్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, అంటే గోధుమ గింజల నుంచి స్ప్రౌట్స్ వస్తే ఆ స్ప్రౌట్స్ని వీళ్ళు పొడిగా చేస్తారు. ఆ పొడి కూడా అన్ని రకాలుగా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వీలైతే laddoopalem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.